కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా నిర్మాణాలు చేశారని మండిపడ్డారు. హైడ్రా తరహాలో పటిష్ట చర్యలు చేపట్టి అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారాయన. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. విజయవాడలో మరోసారి ఇలాంటి వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికోసం ఆపరేషన్ బుడమేరు చేపడతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. గత 5 ఏళ్లలో డ్రైన్లన్నీ నాశనం చేశారని, అన్నీ కూడా ఆధునీకరిస్తామని తెలిపారు. వరద రావటానికి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు గవర్నర్కు నివేదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఆపరేషన్ బుడమేరు హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలు తొలగించి విజయవాడకు వరదలు రాకుండా కట్టడి చేస్తామంటున్న చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే ఆపరేషన్ బుడమేరు పేరుతో ఏదైతే హైడ్రా తరహా ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి అయితే రాత్రి అయితే వెల్లడించారు. ఏదైతే గత 9 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి తను స్వయంగా చూడటమే కాకుండా అధికారులందరినీ కూడా అడిగి తెలుసుకొని అసలు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన కారణం ఏమిటి, ఈ ఏదైతే ఈ ముంపుకు గురవటానికి కారణాలు ఏంటని కూడా ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి అయితే సంపూర్ణ నివేదికలు తెప్పించుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఈ ముంపుకు గురవటానికి కారణం ఏదైతే ఉందో వీటన్నిటిని ఈ బుడమేరు ఆక్రమణ ప్రధాన కారణం అని చెప్పేసి కూడా అధికారులతో పాటు ముఖ్యమంత్రి కూడా ధృవీకరించిన విషయం మనం చూస్తాను. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కట్టడి చేయాలంటే రాజకీయ నాయకులు వారికి స్వలాభం కోసం ఈ కట్టని ఆక్రమించేసి నిర్మాణాలు చేసి ముఖ్యమంత్రి అయితే ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగించడం అంటే నాలాలు, చెరువులతో అక్రమ కట్టడాలు నిర్మించడం వాటన్నిటిని తొలగించే ప్రక్రియ ఏదైతే ఉందో అదే తరహా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే లేదు. ప్రజా జీవనంలో ముఖ్యము, ప్రజల కన్నా దాని మించింది వేరేది లేదని ముఖ్యమంత్రి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా త్వరలో హైడ్రా తరహా ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి చెరువుల్ని ఏదైతే ఈ యొక్క బుడమేరును ఆక్రమించారో వాటన్నిటిలో త్వరలోనే తొలగిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే ఆక్రమణకు గురైన ఏదైతే ఆ నివాసితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే వెన్నులు మునుగు స్టార్ట్ అయిందని చెప్పాలా. త్వరలో అయితే ఈ చట్టం అంటే వరద ప్రభావితం తగ్గిన తర్వాత ఈ చట్టం పైన ముఖ్యమంత్రి ఒక కేబినెట్ సమావేశంలో అయితే తీర్మానం చేస్తున్నట్లుగా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. కృష్ణ, ఈ బుడమేరు ఆపరేషన్ అనేది కేవలం చెరువుల వరకు మాత్రమే వర్తిస్తుంది అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఈ బుడమేరు అనేది మైలవరం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే కొల్లేరులో అయితే ముగుస్తుంది. అంటే దాదాపు 150 నుంచి 170 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసి ఉప్పుటేరులో కలుస్తుంది. ఉప్పుటేరు నుంచి ఇది సముద్రంలో కలుస్తుంది. దీని ప్రవాహం ఏమంటే అంతా కూడా దాదాపు మైలవరం నుంచి విజయవాడ వచ్చేంత వరకు ఆక్రమణకు గురవకపోవడం ఒక ఎత్తు. దీంతో పాటు ఈ కింద దిగువ ఏదైతే కొల్లేరు మొత్తం కూడా ఆక్రమణ గురయ్యి ఏదైతే చెరువులతో పాటు రొయ్యల చెరువులు ఇవన్నీ వేసేసి రాజకీయ నాయకులు అంతా కూడా ఇవన్నీ కబ్జా చేసిన నేపథ్యంలో వీటన్నిటిని అంటే దీనికి లోతు కానీ దీని వెడల్పు కానీ అన్ని కూడా కుదించుకోవడం వల్ల ఈ నీటి ప్రవాహం దాంతో పాటు చికిత్స అనేక ఏదైతే ఈ మొక్కలు ఏదైతే కూడా
దానిపైన పెరిగిపోవటం, వీటన్నిటికి కూడా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం. అందుకనే ఏదైతే ఉప్పుటేరులో కలిసేటట్టు వాగు ఏదైతే ఉందో ఉప్పుటేరు మొత్తం కూడా కబ్జా గురవటం, సముద్రంలో కలవటంలో ఈ వాటర్ వెళ్ళటానికి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వల్ల ఈ వరదలు వచ్చాయని చెప్పేసి అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ధృవీకరించారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని తొలగించి ఈ ఆక్రమణను తొలగించాలంటే ఏదైతే హైడ్రా తరహా చట్టం మాత్రం రాష్ట్రంలో రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించుకొని తెలుస్తుంది. అందుకనే త్వరలో హైడ్రా తరహా చట్టం అయితే రాష్ట్రంలో తీసుకొచ్చి దీనికి గురైన ఆక్రమణలన్నీ కూడా తొలగించబోతున్నట్లయితే ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ కృష్ణ.